వందే మాతరం వందే మాతరం. बोलो स्वतंत्र भारत के, महात्मा गांधी की, जवाहरलाल नेहरू की, बाल गंगाधर तिलक की, बोलो स्वतंत्र भारत के. మూడు రంగుల జెండా త్రిపురుగున సాగిపోవు రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ. త్రిపురుగున సాగిపోవు రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తు. మనకి స్వతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి కూడా మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని మనం పరిపాలించుకునేటట్లు మనకి పెద్దల అవకాశం కల్పించారు. వాళ్ళందరినీ మనం ప్రతి సంవత్సరం ఒకసారి స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి తప్పనిసరిగా. అలాగే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మన ఇన్నాళ్ళు 80 సంవత్సరాలు అయినా స్వతంత్రం వచ్చిన ఏ ఒక్కరూ చెయ్యని పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించారు. ఈరోజు మన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు భారతదేశం అంతా కూడా ఎంతో ఒక పండగ వాతావరణంలో ఏదైతే మన స్వతంత్ర స్వేచ్ఛావగాన్ని పీల్చుకుంటున్నామో దానికి గుర్తుగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం చేసుకోవడం మనకు ఆనవాయితీ. ఈ స్వతంత్రం మామూలుగా రాలేదు మనకి. ఏ విధంగా వచ్చిందంటే ఎంతోమంది త్యాగదనుల పుణ్యఫలమే ఈ స్వతంత్రం మనకి. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తాలూకా త్యాగాలు మనం గుర్తించుకోవాల్సిన అవసరం భావి తరాలకు ఉంది. ఈ త్యాగదనులు గుర్తించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద కూడా ఈరోజు ఉంది. బాబూజీ ఆ రోజు యుద్ధం చేసి స్వతంత్రం సాధించలే, అహింస అనే ఒక వజ్రాయుధంతో ఈరోజు స్వతంత్రాన్ని సాధించుకోగలిగాం మనం. అహింస అంటే మీరు కొట్టండి, మేము బరాయిస్తాం, మాకు కావాల్సింది మా స్వతంత్రం అనే నినాదంతోనేమో ఈరోజు స్వతంత్రాన్ని సాధించుకున్నాం మనం. అందుకే ఈరోజు మహాత్మా గాంధీని తలుచుకోవాలి, పండిట్ జవహర్లాల్ని గుర్తించుకోవాలి, లాల్ బహదూర్ శాస్త్రి గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు గారిని, అలాగే స్వతంత్రం కోసం అసలు బాధ్యత మన యుద్ధం చేసిన భగత్ సింగ్ గారిని, సుభాష్ చంద్రబోస్, అలాగే అల్లూరి సీతారామరాజు గారిని, ఝాన్సీ బాయ్ గారిని, వీళ్ళందరినీ కూడా మనం గుర్తించుకోవాల్సిన రోజు ఇది. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా త్యాగఫలమే ఈరోజు మన స్వతంత్రం. ఈరోజు మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈరోజు మన రాజ్యాంగం కానీ ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆదర్శంగా ఈరోజు నిలిచిన దేశం భారతదేశం. 140 కోట్ల జనాభాతో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఏ రాష్ట్రంలో కూడా ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకు వస్తున్నామంటే ఈరోజు దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు ఈ ఫలాలు ఈ భారతదేశాన్ని కాపాడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఫాస్ట్గా మరి అలా ఉన్నా అసలు మీ వీడియో ఇది. కమ్ ఫాస్ట్
నెక్స్ట్ నెక్స్ట్ బిస్కెట్స్ బిస్కెట్స్ ఉన్నాయి అన్న ఇదే ఇదే ఉన్నాను ఇక్కడే ఉన్నాను ఉన్నాయి ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్